ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది చెప్తా వినండి. డిసెంబర్ నెల 22 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంది చెప్పేస్తా వినండి. చిలకమ్మ, మిథున రాశి వాళ్ళ శాస్త్రము, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ ఎలా ఉంది మిథున రాశి వాళ్ళ జ్యోతిషం. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి. ఎందుకో మిథున రాశి వాళ్ళకి చాలా ఆలోచిస్తున్నాం. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ జ్యోతిషవాణి. మిథున రాశి వాళ్ళకి బాసర సరస్వతి 18 శక్తిపీఠం లోపల ఏమో లాస్ట్ శక్తిపీఠం. ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి శ్రీలంక. సెకండ్ శక్తిపీఠం ఎక్కడ? కంచి. మూడవ శక్తిపీఠం శుంకులాదేవి, చాముండేశ్వరి, జోగులంబ, బ్రహ్మరంబ, కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, పార్వతిక, గిరిజాదేవి, మాణికమ్మ, కామరూపణి, విశాలాక్షి, వైష్ణుదేవి, బాసర సరస్వతి. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. జగన్మాత బాసర సరస్వతి దగ్గర వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కానీ అమ్మవారికి అక్షరాభ్యాసం చేసుకొని అమ్మవారు దర్శనం చేసుకొని వస్తే ఆరోగ్యంలో బాగుంటుంది, తిన్నాన్నం పైకి పడుతుంది, చదువు బాగుంటుంది, ఇంట్రెస్ట్ చాలా చదువు మీద చాలా బాగుంటుంది, దిమాగ్ పని చేస్తుంది. ఏదన్నా చేయాలనుకుంటే భయపడితే ఉండదు, టెన్షన్ లేకుండా ఏ పని చేసినట్టుగా చాలా అది మంచి కలిసి వస్తుంది. అన్నిటికన్నా చదువు మట్టికి మంచిగా లభిస్తుంది. బాగుంది. మిథున రాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రము ఆగదు చేతుల పైసా ఆగదు, మాట నిలబడదు. టకాటక్ ఏ మాట ఉన్న మాట ఉన్నట్టే చెప్పడం, దాచిపెట్టుకోవడం లేదు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం చేతుల పైసా సంపాదిస్తారు, పోగొడతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ 10 రూపాయలు సంపాదించుకునే తెలివి ఉంటుంది, కానీ 10 రూపాయలు పోగొట్టుకునేది మీ దగ్గర ఉండదు. ఎక్కడ పోయి 10 రూపాయలు సంపాయాలి అని అదే కోరిక ఎక్కువ. మా పెద్దలు ఏదో 10 రూపాయలు సంపాదించుండ్రు, 100 రూపాయలు సంపాదించుండ్రు, 1,00,000 సంపాదించుండ్రు, కోటి గుడిక సంపాదించుండ్రు, చాలా సంపాదించి ధనము, దీర్ఘము, ఆస్తి, అంతస్తు, జాజాత్ అదంతా సంపాదించి పెట్టిండ్రు. అదే చూసుకుంటా కూర్చుందాం, అది తిందాం, తాగుదాం, తిరుగుదాం అన్నట్టు ఆలోచన మీకు ఉండదండి. పెద్దలు సంపాదించిన ఆస్తికి మనం గుడిక ఇంత సంపాదించుకోవాలి. మనం గుడిక సంపాదించి 4 రాళ్ళు రాయికి రాయి తోడు కావాలి, చేయికి చేయి తోడు కావాలి. అది గుడిక మనం పెద్దలు సంపాదించిన ఆస్తికి మనం గుడిక కొంత ఆస్తి సంపాదిస్తే దానికి తోడు ఉంటుంది. మనకు ఆపద వచ్చినా సంపద వచ్చినా రేపటికి ఏదైనా పని చేయాలనుకున్నా కానీ ఘనంగా చేస్తాం, బాగుంటుంది కదా, మన ఆలోచన బాగుంది. ఇంతటి తెలివి ఉంటే ఏం పర్వాలేదు. ఈ తెలివి గల వాళ్ళు ఏం చేస్తారంటే మాత్రము హుషారి మాటలు, చాల్బాజీ మాటలు లేకుండా, సోమర్తనం లేకుండా ఏ పని చేసినా కూడా మంచిగా కఠినంగా జాగ్రత్తగా వెళ్ళాలి. 10 రూపాయలు సంపాదించుకొని రావాలి. ఎవరి ముందల తల వంచవద్దు, ఎవరి ముందలపై చేజాపవద్దు. అలాంటి లేకుండా మన పిల్లలు గుడిక, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి గుడిక తల వంచవద్దు కదమని చాలా గంభీరంగా గమండిగా మంచిగా తెలివితోన ఆలోచిస్తారు. బాగుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం మిథున రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. ఎలా వస్తుందంటే కోపం వచ్చిందా, కోపం చేతిలో చిక్కింది ధన్మని ఎత్తేస్తారు. ఆగది. కోపం వచ్చిందంటే ఎవరి మాట నమ్మరు. కోపం వచ్చిందంటే దబ 4 మాట్లాడడం. ఇంట్లో మీరు కోపం వచ్చి 4 మాటలు మాట్లాడితే ఇంట్లో ఏం చేస్తారు, వాళ్ళు బాధపడతారు. ఏందిరా ఎప్పుడు చూసినా కోపం వస్తే ఇట్లా మాట్లాడుతారు, ఏంటిది? అమ్మాయి అయినా అబ్బాయి అయినా, మిథున రాశి వాళ్ళు అబ్బాయి అమ్మాయి ఎవరైనా కానీ ఒకటే. ఈ రాశి వాళ్ళకు కోపం కొంచెం ఎక్కువ కదా, ఆ కోపం కొంచెం తగ్గించుకోండి. ఎందుకు పనికి రాదు. కోపము దేనికి పనికి రాదు. చివరికి మీ ప్రాణం మీదనే తీసుకొస్తుంది ఆ కోపం. తీసుకొచ్చి లాస్ట్కి కోపంతో కత్తి మింగిన వాడు కడుపు చేరి ప్రాణం పోతుంది, నష్టమవుతుంది. కానీ అది మంచిది కాదు, చివరికి కష్టమే అది. నీవు బాధపడతావు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బాధపడతారు. చిన్న కోపం. ఈ చిన్న కోపం కొంచెం ఆపితే అసలు చూడాలంటే తెలివి గల వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు కోపం పడరు, తెలివిలోనే కోపం పడతారు. తెలివి లేకుంటుంది ఏమన్నా అంటే ఆవేశం, దాడుతూ అంటారు. అది కాదు. తెలివి భగవంతుడు నారు పోసినవాడు నీరు పోస్తాడు. భగవంతుడు నారు పాతిన తర్వాత నీరు ఇడుస్తూనే ఉంటాడు.
మనం కూడా ఏం చేయాలి? భార్య, పిల్లలు, సంతాన, సంసారం, ఇల్లు, జాగా మీ మీద ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆధారం పడి నడుస్తుంటారు. అలా ఆధారం పడి నడిచిన తర్వాత మీరేం చేయాలి? వాళ్ళకి మంచిగా ఏరు నుంచి అవతల ఒడ్డుకు దాటించేటట్టు మీరు ఉండాలి ప్రయత్నం. అంతే తప్ప వాళ్ళకి అరవడం, కోపం పడడం, నీ మీదనే ఏదో చేసుకోవడం, వాళ్ళకి ఏదో కోపం పడి అది ఇది అరవడం అది కరెక్ట్ కాదు. కోపం వదిలిపెడితే ఈ మిథున రాశి వాళ్ళకి చాలా బాగుంది జ్యోతిషం. అది కాక ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా ఉండి కొన్ని రోజులు నష్టపోయారు, కష్టపడ్డారు, చాలా అన్నమా రామచంద్రమైన ఉంటాయి అయిపోయింది. ఇప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంటారు అంటే మేము పైకి వస్తామా, కిందికి పోతామా, మీరు ఒక మెట్టు దాటాలి, అనుకుని సాగేయాలి, ఏంటిది ఇంట్లంతా ఇట్లా అయిపోతుంది, ఇల్లు ఏమైనా మార్చాలన్నా, అవతల పోవాలన్నా, యువతల పోవాలన్నా, అక్కడ ఇక్కడ 12 మాటలు వద్దు. పెద్దలు సంపాదించిన ఆస్తి లేకపోతే మీరే సంపాదించిన ఇల్లు ఉండొచ్చు. పెద్దలది ఉన్న ఇల్లు, మీ ఇల్లు ఉన్న కానీ, మీరు సంపాదించిన ఉన్న కానీ అది మీకు మంచిదే. ఇల్లు ఎప్పుడు చెడు కాదు, ఇల్లు మంచిదే, ఇల్లు మంచిదే. తల్లితో సమానం, తల్లి బిడ్డలకి మంచిగానే చూస్తుంది, ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరి మంచిగానే చూసుకుంటుంది. అంతే తప్ప మన మీద దరిద్రం పెట్టుకొని, మన మైండ్ ఖరాబ్ పెట్టుకొని, అనవసరంగా బయట మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ మాటలు విని ఇంట్లో వచ్చి లొల్లి చేసుకొని ఇల్లు బాగలేదు కదా, వాస్తు బాగలేదు కదా, అది కదా, ఇది కదా అని అంతా మీరు భ్రమ, అదంతా తప్పు. అలాంటి దాంట్లో పోకండి, మంచిది కాదు. ఇల్లు మంచిది, ఇంట్లో ఉన్న వాళ్ళు, పిల్ల, పాప, తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు అందరూ మంచివాళ్ళే. అందరూ మంచిగున్న తర్వాత మీరు ఒక్కరు మంచిగుంటే అంత బాగుంటుంది. మీరే దమా ఖరాబ్ చేసుకొని అరవడం, కోపం పడడం, ఏదేదో నోటికి వచ్చినట్టు మాట్లాడడం, కోపంతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయడం, ఏదో కోపంతో బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది, ఏదో మందు తీసుకోవాలి, అది తాగాలి, ఇది తాగాలనిపిస్తుంది. టెన్షన్ మీద ఉన్న తర్వాత ఏమైతే ఏదో తాగాలనిపిస్తుంది. మళ్ళీ అది ఏదో తాగి మందు వగర తాగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అది నిలబడుతుందా? కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. ముఖం చూసి కోపం పడ్డ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దలు బాధపడతారు, భార్య బిడ్డలు బాధపడతారు. అది బాధపడవద్దు, మీరు తాగవద్దు, మీరు ఇట్లా అనవసరంగా కోపం పడవద్దు. అది కరెక్ట్ కాదు. ఈ మిథున రాశి వాళ్ళకి అది చాలా మంచిది కాదు. నా మాట నమ్మండి, వినండి, ఇది మంచిది కాదు. చూడండి, ఒక కోపం తగ్గించుకున్నారంటే అంత బాగుంటుంది. మళ్ళీ ఒకటి, మీ దగ్గర మంచి గుణం కూడా ఉంది ఈ మిథున రాశి వాళ్ళ దగ్గర. ఇంట్లో ఉన్న వాళ్ళం చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, ఈ మెట్టు దాటాలి, పై మెట్టు లెక్కాలని చాలా ఉంది కదా. మరి అలాగే చేయండి. పై మెట్టు లెక్కాలని కోరిక బాగానే ఉంది, అంత బాగుంది. మీరు కొంచెంలా బురదలు పడ్డట్టు అయిపోతారు. అలా పని చేయకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 6 గవ్వలు, బేస్ గవ్వలు, మంచి గవ్వలే పడ్డాయి. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 4, అవమానం 3. అంటే శని బలం చాలా తక్కువ ఉన్నది, గురు బలం చాలా ఎక్కువ ఉన్నది. గురువు చాలా మంచి టైంలో ఉన్నాడు. తొందర పడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. ఇంకా ఏమన్నా మీకు డౌట్ అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.